నమస్తే, వెల్కమ్ టు సిటీవీ న్యూస్. కాటారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి 2025 అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పనలో ప్రజలు అడిగిన సమస్యలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంతో రైతుల భూములను రక్షణ కల్పిస్తుందని అన్నారు. రైతులను ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి నిపుణుల కమిటీతో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పటిష్టమైన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిందని తెలిపారు. ప్రత్యేకించి రైతులకు భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, కానీ భూభారతి చట్టం ద్వారా అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించడానికి అవకాశం ఉందని తెలిపారు. భూ సమస్యలపై రైతులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరిస్తామని తెలిపారు. మీరు ఏం అప్లై చేస్తారు అది డ్యూడేట్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మొత్తం రాష్ట్రంలో అది మన స్టేట్ లో సంకల్పానికి డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో ఈ భూభారతి భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి భూదా ప్రతి అమ్మకానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనుమానాలకు తావులేని హక్కుపత్రం 2025 ఆర్ఓఆర్ చట్టం ఒక బలమైన శాసనం. భూరక్షణ ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం దశల వారి మొన్న లాస్ట్ వీక్ 14th ఏప్రిల్ మన ఆనరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 14th ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో అది పోర్టల్ లాంచ్ చేశారు. సిమిలర్లీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా అయింది. సో ఇప్పుడే భూభారతి మనం ప్రతి జిల్లాకి ప్రతి మండల్లో మనం అవగాహన కార్యక్రమం పెడుతున్నాం. సో ఫస్ట్ మనం ధన్పూర్లో పెట్టాం. నాది సెకండ్ కార్యక్రమం కాటారాంలో పెడుతున్నాం. సిమిలర్ లాగా మనం మిగతా మండల్లో కూడా మనందరూ రెవెన్యూ అధికారులు వెళ్ళి అక్కడ అవగాహన కార్యక్రమం భూభారతి మీద పెడుతున్నాం. సిమిలర్గా మొత్తం రాష్ట్రంలో 4 మండలు కూడా యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్గా మన రెవెన్యూ సదస్సులు నడుస్తుంది. సిమిలర్గా మన జిల్లాలో కూడా 1st May నుంచి ఒక మండల్ పైలట్ ప్రాజెక్ట్గా మనం తీసుకుంటున్నాం భూభారతి మీద. ఆ పైలట్ ప్రాజెక్ట్లో మీకు ఏ రెవెన్యూ ఇష్యూస్ ఉంటే రెవెన్యూ సదస్సులు పెడతాం. సో ప్రతి గ్రామంలో మనం రెవెన్యూ అధికారులు వస్తారు. సో మీకు ఏ ఇప్పటివరకు రెవెన్యూ ఇష్యూస్ ఉంటాయి అన్ని ఇష్యూస్కు రిజాల్వ్ చేస్తాం. సో ఇది యాక్చువల్గా ప్లాన్ ఉంది. సో ఇప్పుడే మీకు ఎస్సీ రెవెన్యూ గారు చెప్పారు దట్ ఇంతకుముందు మన దగ్గర 1971లో ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం వచ్చింది. ఆ చట్టం తర్వాత 18 years తర్వాత 1989లో రూల్స్ ఏమైంది. సిమిలర్గా అది మీరు చూడాలి. ఒక చట్టం 1971లో వచ్చింది, కానీ రూల్స్ ఫ్రేమ్ 18 సంవత్సరాల తర్వాత వచ్చింది. సిమిలర్గా తర్వాత LRUP ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రేడేషన్ చేశాం. అండ్ 2020లో ధరణి చట్టం వచ్చింది. 2020లో ధరణి చట్టం వచ్చిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ కాలేదు. సో అది January 2025లో భూభారతి చట్టం అసెంబ్లీలో పాస్ అయింది.